శిశుపాలుడు పుట్టినప్పుడు 4 చేతులతో, నుదుటి మీద కన్నుతో, మొత్తం 3 కళ్ళతో పుట్టాడట. అప్పుడు శిశుపాలుడు తల్లి, తండ్రి దమఘోషుడు, సాత్వతి అనమాట. ఆ సాత్వతి తల్లి, దమఘోషుడు ఇద్దరూ కలిసి ఇలా అనుకుంటున్నారట, ఇలా పుట్టాడేంటి అని. అప్పుడు ఆకాశవాణి పలికిందట, ఈ పిల్లాడిని ఎవరు ఎత్తుకుంటే ఎగస్ట్రా ఉన్న 2 చేతులు, ఆ నుదుటి మీద ఉన్న కన్ను మాయమవుతాయో ఆయన చేతిలోనే నీ కొడుక్కి చావు అని చెప్పిందట. అప్పుడు శిశుపాలుడికి పుట్టినరోజు పేరంటకం చేసినట్టు చేసి ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ కేకేసిందట. ఎవరు ఎత్తుకున్నా అవి అలాగే ఉన్నాయట. ఒకసారి బలరామకృష్ణులు వచ్చారట. బలరాముడు ఎత్తుకున్నా అలాగే ఉన్నదట. కృష్ణుడు ఎత్తుకున్నప్పుడు శిశుపాలుడి 2 ఎగస్ట్రా చేతులు, నుదుటి మీద కన్ను మాయమైనయట. అప్పుడు తల్లి సాత్వతి కృష్ణుడిని అడిగిందట, నా కొడుక్కి నువ్వు మృత్యువు అవుతావా కృష్ణ అని అడిగిందట. నేనేం చేయను అత్త అని అడిగాడట. అప్పుడు శిశుపాలుడి 100 తప్పులు కాయి కృష్ణ, తర్వాత శిక్షించు అని శిశుపాలుడి తల్లి కోరుకుందట. అప్పుడు శిశుపాలుడి 100 తప్పులు అయ్యాక కృష్ణుడు చక్రాన్ని వదిలిపెట్టి మరణశిక్షను విధించాడు.